హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కొబ్బరిపాలు పలావ్. కొబ్బరిపాలు పలావ్ తయారు చేసుకోవడం కోసం ముందుగా మసాలా తయారు చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గ, లాలికాయలు వీటన్నింటినీ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ కప్ వరకు జీడిపప్పు కూడా తీసుకోవాలి. ఈ కొబ్బరిపాలు పలావ్ చేయడం కోసం 2 గ్లాసుల బియ్యం తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి ఒక కొబ్బరికాయ సరిపోతుంది. కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని వీటిని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇంకొంచెం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవడం వల్ల కొబ్బరిపాలు ఈజీగా వస్తాయి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని దానిలో కొంచెం కొంచెంగా వేసుకుని కొబ్బరిపాలను సపరేట్ చేసుకోవాలి. ఇలా పిండడం వల్ల కొబ్బరిపాలు విడిగా వచ్చేస్తాయి. ఇలా మొత్తం అంతా ఇదే విధంగా చేసి ఆ తర్వాత మరోసారి ఈ కొబ్బరిని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని ఇంకోసారి కొబ్బరిపాలు తీసేసుకోవాలి. ఇలా వచ్చిన పాలను ఎన్ని వచ్చినాయో ఒకసారి కొలుసుకోవాలి. నాకు ఒక కొబ్బరికాయకి 2 గ్లాసులన్నర పాలు వచ్చాయి. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని జీడిపప్పు వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి దోరగా వేగనివ్వాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ వేసుకుని ఇవి బాగా మగ్గేంత వరకు వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకుని మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను ఇందులో యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పాలు 2 గ్లాసులన్నర వచ్చాయి కాబట్టి మనం 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు వేసుకోవాలి. కాబట్టి 2 గ్లాసులన్నర కొబ్బరి పాలు వేసుకునే తర్వాత ఇంకో గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టి ఇది బాగా మరగనివ్వాలి. ఇది బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని అందులో వేసుకుని ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరంగా, టేస్టీగా, కమ్మగా ఉండే కొబ్బరిపాలు పలావ్ రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.